అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు గాలి సైలెన్. నేను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను. కిడ్స్ వరంగల్లో 2019 పాస్ అవుట్. బీటెక్ అయిపోయాక నేను గేట్కి ప్రిపరేషన్ అయ్యాను. గేట్లో మంచి స్కోర్ వచ్చింది. 2021లో ఎంటెక్ ఐఐటి హైదరాబాద్లో వచ్చింది. అందులో జాయిన్ అయ్యాను. ఎంటెక్ చేస్తుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ప్రిపరేషన్లో గ్రూప్స్ నోటిఫికేషన్ పడడం స్టార్ట్ అయింది. దాంతోపాటు సీనియర్ నోటిఫికేషన్ కూడా వచ్చింది, జూనియర్ అసిస్టెంట్ది. దానికి అప్లై చేశాను. 2 months ప్రిపేర్ అయ్యాను. తర్వాత సెప్టెంబర్లో ఎగ్జామ్ పెట్టారు. అందులో మంచి మార్క్స్ వచ్చాయి. అందులో 60 ర్యాంక్ వచ్చింది. నెక్స్ట్ తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టారు. అందులో కూడా మంచి మార్క్స్ వచ్చాయి. ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. మెయిన్స్కి అర్హత సాధించాను. తర్వాత నెక్స్ట్ ఏడబ్ల్యూ నోటిఫికేషన్ కూడా వచ్చింది. అందులో అప్లై చేశాను. ఎగ్జామ్ 2023 మేలో వచ్చింది. అందులో కూడా మంచి మార్క్స్ వచ్చాయి. 8th ర్యాంక్ వచ్చింది స్టేట్ లెవెల్. తర్వాత గ్రూప్ 4 ఎగ్జామ్ కూడా రాశాను. గ్రూప్ 4 కూడా మంచి ర్యాంక్ వచ్చింది. ఎంబీఏ ఎగ్జామ్ జూన్లో పెట్టారు. అందులో కూడా స్టేట్ లెవెల్ 12th ర్యాంక్ వచ్చింది. పాలిటెక్నిక్ ఎగ్జామ్ కూడా సెప్టెంబర్లో రాశాను 2023లో. అందులో కూడా మంచి మార్క్స్ వచ్చాయి. ఇన్ని జాబ్స్లో మంచి మార్క్స్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇన్ని జాబ్స్ ఇలా చదవడానికి నాకు ఇన్స్పిరేషన్ మా పేరెంట్స్ చాలా కష్టపడ్డారు. వాళ్ళు ఎంతో హెల్ప్ చేశారు. ఎప్పుడైనా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా వాళ్ళకు నాకు మోటివేషన్ చేస్తూ నాకు చాలా హెల్ప్ చేశారు. తర్వాత నెక్స్ట్ నాకు థ్యాంక్స్ చెప్పాల్సింది ఎక్సైజ్ సిఐ రమేష్ సార్. ఆయన చాలా హెల్ప్ చేశారు. ఆయన నాకు చాలా ఇన్స్పిరేషన్. ఆయన ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి చాలా కష్టపడి గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇట్లా గ్రూప్ 2 అయ్యాను. రమేష్ సార్ నా ఇన్స్పిరేషన్. ఆయన ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఆయన గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని కష్టపడి గ్రూప్ 2 క్లియర్ చేశారు. ఇప్పుడు ఎక్సైజ్ సిఐగా వర్క్ చేస్తున్నారు. ఆయనలాగా ఒక ఆఫీసర్ కావాలని నా ఇన్స్పిరేషన్. ఆయన ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ కావాల్సిన రిసోర్సెస్ అన్నీ ఇస్తూ నాకు ఎంతో హెల్ప్ చేశారు. నా పేరు గాలి సమ్మయ్య. నేను సింగరేణిలో OC1లో ఎలక్ట్రికల్ ఫోర్మెన్గా ఉద్యోగం చేస్తున్నాను. మా బాబు గాదే సాయి లేనేను. చిన్నప్పటి నుంచి వెళ్ళి కూడా స్టడీలో మెరుగ్గా ఉంటూ మంచి స్టడీ కానీ ప్లస్ ఇంటర్మీడియట్ కానీ బీటెక్లో కానీ మంచి మేము మా బాబుకు ఎంత గైడెన్స్ ఇస్తే అలాగనే ఫాలో అయ్యి అన్నీ చదువుకున్నాడు. మంచి చదువుకున్నాడు. మంచి ఉద్యోగాల కోసం బీటెక్ ఎంటెక్లో ఉన్నప్పుడే మా బాబుకు ఈ గ్రూప్స్ పడ్డప్పుడు మా బాబు ఏం చేశాడంటే గ్రూప్స్ పడ్డాయని అన్నిటికీ అప్లై చేశాడు. అప్లై చేస్తే మా సింగరేణికి చిన్న క్వార్టర్, ఆ క్వార్టర్లో మేము చిన్నగా క్వార్టర్లో కూడా మా బాబుకు డిస్టర్బెన్స్ కావద్దని చిన్న రూమ్ నిర్మించి ఆ వెనకాలనే స్టడీ ఒక 1 year అందులోకి వెళ్ళకుండా కంటిన్యూగా కష్టపడి చదువుకున్నాడు. అన్ని గ్రూప్స్ ఏది గ్రూప్ 4 కానీ ప్లస్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టరు, AWE, సింగరేణి జూనియర్ అసిస్టెంట్, పార్టైకిల్ లెక్చరర్ కూడా ముందు వరుసలో ఉన్నాడు. అన్ని 4 జాబ్స్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయ్యాయి. ఇంకో జాబ్ కూడా కన్ఫర్మ్ అవుతుంది. 5 జాబ్లు రావడం చాలా సంతోషంగా ఉంది. మా బాబు చాలా హ్యాపీగా ఉన్నా. మా బాబు ఇటువంటి జాబులు కొట్టడం, ఇటువంటి పెద్ద అన్ని 3 గెస్టెడ్ పోస్టులు కొట్టడం అనేది చాలా హ్యాపీగా ఉన్నది. లైఫ్లో ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నా. ఇంత హ్యాపీగా ఉన్నా మా బాబు ఇన్ని రావడంతో సంతోషంగా ఉన్నా. బాబుకు 5 jobs రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా సంతోషంగా ఉన్నాం. లైఫ్లో ఇదే పెద్దది అనుకుంటా మాకు. మా బాబుకి ఇలా జాబ్ రావడం చాలా సంతోషంగా ఉంది. మా బాబును ఇంప్రెషన్గా తీసుకొని పిల్లలందరూ ఇట్లా చదువుకోవాలని ఆశిస్తున్నాను. మారుమూల ప్రాంతంలో కూడా అన్ని సౌకర్యాలు ఉండకపోయినా కూడా అందరు పిల్లలు చదువుకోవాలని నేను ఆశిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.